పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి బూడిద రవాణాను అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అవినీతిని నిరోధించాలని ప్రశ్నించిన తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి తడి బట్టలతోటి చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడిలో ప్రవేశించి ప్రమాణం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గులాబీ పార్టీ శ్రేణులు కౌశిక హరికి సంఘీభావంగా తెలిపారు. ఇటీవల అంతర్గా మండలం కేంద్రం నుంచి ఇటుక బట్టీలను అక్రమంగా మట్టి తరలిస్తున్నారని కౌశిక హరి మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. అన్ని అనుమతులతో మట్టిని తరలిస్తున్నామని, తమను హరి బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారని ఇటుక బట్టీల యజమానులు ప్రతి ఆరోపణలు చేశారు. అయితే దీంతో నిజం నిరూపించుకునేందుకు తడిబట్టలతో పోచమ్మ గుడిలో ప్రవేశించినట్లు పేర్కొన్న బీఆర్ఎస్ నేత కౌశిక హరి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని జరుగుతున్న అక్రమ బూడిద మట్టి దందాలో ఎమ్మెల్యే హస్తం ఉందని, అందుకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని సమయం చోటు చెప్పాలని సవాల్ విసిరారు. మొన్న ఆదివారం ఏదైతే మురుమూరు మట్టి విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, బూడిద మీద చేస్తున్న పోరాటానికి మనను ఈ యొక్క టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఆ బట్టి ఓనర్లు ఏదైతే దొంగ మట్టి తీసుకుపోతున్నటువంటి కాంట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. దాంట్లో చేసిన అవినీతి ఆరోపణలు నా మీద నేను అడిగినా అని చెప్పేదానికి నేను ఇవాళ పోషమ్మకు దగ్గరికి వచ్చి తడిబట్టలతోటి ప్రమాణం చేసిన. ఎవరు యాక్చువల్ వాళ్ళు నాతోటి మాట్లాడలేదు, నేను వాళ్ళతో మాట్లాడలేదు. కానీ ఎవరో మధ్యవర్తులు మాట్లాడిరు అని మాట్లాడిరు మధ్యవర్తులు. వాళ్ళు వచ్చి చెప్పాలి ఏం మాట్లాడిరు, నేనేం సమాధానం. నేనే ఒకటే సమాధానం చెప్పిన, నాకు కాంట్రాక్టర్ల మీద ఎటువంటి ఇది లేదు. మీరు చేస్తున్నట్టు దాంట్లో ఏం అవినీతి జరిగింది? 24 జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఏం డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ఏం డబ్బులు ఇచ్చారు, ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది నాకు చెప్పండి. ఎవరు మీ పేపర్స్ నాకు తీసుకొచ్చి చూపెట్టండి. చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పిన.